ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున్నాడు ఒక పాపుల మార్గమున నీలొక అపహాసకులు కూర్చున్న స్థలంలో కూర్చొనక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని లేఖనం సెలవిస్తున్నది. వారు నడిచేటువంటి మార్గాల్లో మనం నడవకుండా ఉండటము, మరి వారు నిలిచే స్థలాల్లో మనం నిలవకుండా ఉండటం, వారు కూర్చున్న స్థలాలు వెళ్ళి కూర్చోకుండా ఉండటమే దేవునికి ఇష్టమైనటువంటి కార్యము. ఎందుకంటే మరి మనము దేవుని యొక్క మార్గంలో నడవాలి. దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొద్ద మనము ఏ విషయమైన విచారణ చేసి దాని ప్రకారం జీవించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిచ్చుచున్నది. క్రైస్తవులమైనటువంటి మనము లోకానికి వేరే జీవించాలి. మరి మనము లోకంలోనే ఉన్నాము అంటే లోకము మనలో నుంచి తీసివేయాలి. అంటే లోకము మనలో నుండి తీసివేయడం అంటే లోకము నుండి మనం దూరముగా పారిపోవటం కాదు. లోకానుసారమైన మనసు, లోకానుసారమైన చేష్టాలు, లోకానుసారమైనటువంటి క్రియలు, మాటలు మనలో నుంచి తీసివేసుకొని దేవుని వాక్యము వినుట ద్వారా ప్రతి దినము ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము, ఆ వాక్యం మన హృదయంలోనికి వచ్చినప్పుడు ఆ వాక్యం మన హృదయంలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. మనలో ఉన్న లోకాన్ని క్రమక్రమంగా తీసివేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఉన్న లోకాన్ని మనము దేవుని వాక్యము ద్వారా వినడం ద్వారా మన హృదయంలో నుంచి తీసివేసుకోవాలి. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడినప్పుడు వారు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారే కానీ వారిలో ఉన్నటువంటి ఐగుప్తు చేష్టాలు కానీ, ఐగుప్తు అనుభవాలు కానీ, ఐగుప్తు యొక్క క్రియలు కానీ, ఐగుప్తు యొక్క భోజన పదార్థాలు కానీ వారిలో నుంచి పోలేదు. ఎందుకంటే వారు మాటి మాటికి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, ప్రభువుకి కోపం రేపుతూ ఉన్నారు. కనుక వారిలో ఉన్నటువంటి ఐగుప్తు అలవాట్లు పోలేదు. అంటే మరి వారిలో ఏమున్నది? ఇప్పుడు లోకం ఉన్నది. అంటే ఐగుప్తు అనే లోకము వారిలో ఉన్నది. కనుక అది వారు తీసివేసుకోలేదు. నేను మరి ప్రభు మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు, మరి కానానికి వెళుతున్నాము, పరమ కానాన్ అనగా పాలు తేలు ప్రవహించే దేశానికి ఆయన మమ్మల్ని తీసుకొని వెళుతున్నాడు అని వారు సంతోషించాల్సింది బాగొట్టి వారు మాటి మాటికి ఐగుప్తు యొక్క జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక అవి మనం జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండకూడదు. మరి ఇజ్రాయేలీల వల్లే మనం జ్ఞాపకం చేసుకోకూడదు. మనము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యము ఏమి సెలవిచ్చుచున్నదో వాటిని వినుడి ద్వారా విశ్వాసం కలుగును. విశ్వాసం ద్వారా ఆ లేఖనము మనలోనికి వచ్చినప్పుడు మన హృదయములో మరి క్రమంగా కార్యం జరిగి మనలో ఉన్నటువంటి ఆ అలవాటులు, లోకంలో ఉన్నటువంటి అనుభవాలన్నీ మనలో నుంచి పోయి దేవునికి మరింత దగ్గర అవుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, అలా అవటం ద్వారా దేవుడు ఆయన ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలతో మనల్ని ఉండుటకే ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. కనుక అందు నిమిత్తం మనము ఆయన ఆశీర్వాదానికి కారకులమవుటకే ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. ఆ పిలుపుకు తగినట్టు మనం జీవిద్దాం. కనుక మనలో ఉన్న లోకాన్ని తీసివేసుకుందాం, మనలో ఉన్న దుష్ట ఆలోచన తీసివేసుకుందాం, దుష్ట తలంపులు తీసేసుకుందాం, మరి ఆ నడకను తీసివేసుకుందాం. వారు కూర్చున్న స్థలంలో మానుకొని మనము మన దేవునితో సహవాసం చేద్దాం. అనుదినం ఆయన సన్నిధులు ఆయనతో సహవాసం చేయటం ద్వారా మనం ప్రతిదినం ప్రభుకి మరీ 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 ఎంతకంటే చెప్పతరం ఆయనే మనమైపోతాం, మనమే ఆయన అయిపోతాం. అంతగా ఆయనలో లీనమైపోయి హానోకు వలె నడిచి హానోకు వలె ఆయనతో పరమునకు వెళ్ళిపోదాం. అది కావాలండి మన జీవితంలో. కనుక ప్రభు నామానికి మహిమ కలుగునగాక.